శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 జూన్ 2026 2026 నుండి 4th జులై 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ అంటే 9 గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు 12 రాశుల వరకు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలోనే రవి ఉన్నాడు. అంటే రవి మీ లగ్నానికి పాప అండి, మ్యాలఫిక్ అండి. అంటే కొద్దిగా ఈ వారం మొత్తం కూడా మంచి మంచి పనులు చేయాలనే తపన ఉండదు. ఏదో కొద్దిగా రవి వల్ల ఉండడం వల్ల కోపము, అశాంతి, లేకపోతే ఏదో స్పీడ్గా నడవడము, స్పీడ్గా ఆలోచనలు ఉండడము, ఒక విధంగా కొద్దిగా కోపానికి గురవడము జరుగుతుందండి. అయినా గురుడు 5 degreesలో పరమోచ్చలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడండి. మీ రాశికి 7వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు ఎక్స్ట్రాడినరీ. అంటే ఎందుకు చెప్తున్నారంటే 5 degrees దగ్గర గురుడు ఉన్నాడంటే మళ్ళీ 5 degrees దగ్గర రావడం చాలా కష్టం. అంటే 6 degrees వెళ్ళిపోతుంటాడు. 6 degrees అంటే పరమోచ్చలో ఉండడం అనేది గ్రేట్. మీకు బాగా సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు మీరు. అంటే భార్య మూలకంగా కానీ భర్త మూలకంగా కానీ ధనప్రాప్తి కలగడము, మీ వ్యాపారాల ద్వారా ధనప్రాప్తి కలగడము, గురుడితో కలిసిన బుధుడు ఉన్నాడు మీకు, గ్రేట్. అంటే ఆడిటర్స్గా, ప్రముఖమైన ఆడిటర్స్గా మీరు ఉంటారు. జ్యోతిష్య పండితులు, మీ దాంట్లో జ్యోతిష్య చెప్పేవాడు ఉన్నారు, చెప్తారు, ఆస్ట్రాలజర్స్ అంటాం మనం, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మ్యాథమెటిషియన్స్గా కూడా మీరు ఉంటారు. ఉండే జ్యోతిషము, మ్యాథమెటిక్స్, మతపరమైనటువంటి విద్య, ఇలా కూడా మీరు శ్రద్ధ కలిగి ఉంటారు. బుధగురులు కలయిక వలన మంచి ధైర్యవంతులుగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఆడిటర్స్గా మీరు బాగా డెవలప్ అవుతారు. సిఏ, ఐసిడబ్ల్యూఏ చెప్తున్నారు కదా, కాస్ట్ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, చార్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి చాలా బాగుంటుంది. శుక్రుడు కూడా బాగున్నాడు, 12th house లార్డ్ 2nd భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. అంతేకాకుండా ధైర్యం అనేది మీకు ఎక్కువ ఉండదండి. అంతేకాకుండా మీ తోబుట్టువుల వల్ల మీకు ధైర్యం రావడము, అలాగే మీ ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. చదువులో ఆటంకాలు ఉంటాయండి. రైతులకు కూడా అద్భుతమైన పంటలో నష్టం రావడంగా ఉంటుంది తప్ప అద్భుతంగా ఏమి ఉండదు. కానీ మీ సంతాన విషయాలు మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరంటే బహుశా మీ సంతానమే మీకు డబ్బులు పంపిస్తూ ఉంటారు. సంతానం వలన ధనప్రాప్తి కలుగుతుంది. అంటే మీ వ్యాపారాల వలన ధనప్రాప్తి కలుగుతుంది. పైగా సంగీతం, సాహిత్యం, నృత్యం, కళా రంగంలో కూడా మీకు డబ్బులు బాగా రావడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా నిలదొక్కుంటారు. అంతే కదండి, మీ భార్యాభర్తల యొక్క సంపూర్ణమైన ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి. వివాహాది వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో రాహుతో కలిసి చంద్రుడు ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు ప్రయాణాలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. 3rd and 4th డేట్స్లో మీ జాతకాల రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు తీర్థయాత్రలు చేయడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకోవడము, అలాగే మీరు ఇంజనీరింగ్ విద్య రీత్యా, ముఖ్యంగా డాక్టర్స్ విద్య రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ అద్భుతంగా ఉన్నాయి. 10th హౌస్లో శని అంత మంచివాడు కాదు, కానీ అష్టమాధిపతి అయ్యాడు మీకు. కానీ శని కంటక శని అయినా కూడా గంగా స్నానం మాత్రం చేయించి తీరుతాడు ఈయన. గంగా స్నానం చేయించడము, వ్యవసాయ రంగంలో బాగా ఇష్టపడేది చేయడము, ఒక గ్రామానికి కానీ ఒక ప్రాంతానికి కానీ లేకపోతే మీ గ్రూప్కి కానీ లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దశమంలో శని అంటే ఉన్న భూమిని విడిచిపెట్టి దూర ప్రాంతాల్లో జీవనం గడపడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12th భావంలో కుజుడు మంచివాడు కాదండి. చిన్నపాటి యాక్సిడెంట్స్ ఇవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్స్ ఉంటాయి, లేకపోతే దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం పరిహారాలు తెలుసుకుందామండి. పరిహారాల కంటే ముందర నేను మీ వాండర్ ఆదినారాయణ శర్మ. నేను ఆల్మోస్ట్ 36 years నుంచి నాకు అస్ట్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ నేను కాస్ట్ అకౌంటెంట్, మీకు తెలిసిందే, చెప్పక్కర్లేదు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు, టైమ్ ఆఫ్ బర్త్, మీ పేరు, ఇవన్నీ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం చెప్పచ్చు.
చాలా మందికి నేను చెప్పిన వాళ్ళలో కూడా నిన్న రాత్రి కూడా ఫోన్ వచ్చింది ఒక చోట నుంచి. నిన్న రాత్రి అంటే జస్ట్ ఆల్మోస్ట్ 25వ తారీఖు 25th జూన్ అని. అక్కడ మాకేంటంటే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, ఏమండి మీరు మా అబ్బాయికి చెప్పారు డాక్టర్స్ వస్తుందని, మేము చాలా టెన్షన్ పడ్డాం. 4th జూలై 3rd నుంచి ఎప్పటి నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి భంగపడ్డాం. మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా వచ్చిందండి అది సీటు, చెప్పిన డేట్లోనే వచ్చింది అని అన్నారు. నాదేంలో ఉందండి, మీ వాడి జాతకంలో ఉంది, దాన్ని అనాలిసిస్ తీసి చెప్పాను అని చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేశాడు ఆయన. సరే అది పక్క పెడదాం, మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మీకు పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి అన్నది కానీ, చిల్డ్రన్ ఎప్పుడు ఉంటారని కానీ, లేకపోతే అనేక రకాల అంశాల మీద మనం పరిశీలన చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. నేనే మీకు పరిష్కార మార్గాలు కూడా చెప్తుంటాను, పైగా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు మాత్రం మా మిస్సెస్ లిఫ్ట్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ప్లస్ నేను వేరే ఆస్ట్రాలజీ అనేది ఏముండదు, అదొక్కటే. నా పేరు మీద చాలా మంది కూడా ఓపెన్ చేసేసుకున్నారు, అది మీరు నమ్మకండి. నేను మంది ఆది ఆస్ట్రాలజీ AA అని ఉంటుంది, అది చాలా మంది అల్లు అర్జున్ పెట్టారు అంటుంటారు. సరే అది మనకు సంబంధం లేదండి, నాది ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. సరే అది పక్క పెడతామండి. ముఖ్యంగా మీరు మీ ఇంటి గురించి తెలుసుకోవాలన్నా, అంటే మీ పేరుని ఏ దిక్కు ఏ వైపు అంటే ఈస్టా వెస్టా నార్త్ సౌత్ పనిచేస్తాయి, అటువంటి గృహాలు ఉండాలా, ఇటువంటి గృహాలు ఉండాలి. ఒకవేళ అద్దె ఇళ్ళలో ఉన్నా కూడా మీ పేరును రీత్యా ఎటువైపు ఉంటే బాగుంటుంది అని కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు, అవి చెప్పచ్చండి. అంతేకాదు మీకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసుకోవాలనిపిస్తుంటే మన దీంట్లో వాస్తులో నేను చెప్తాను, మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. సరే, ఇంకా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 12 రాశుల వారికి 28 జూన్ నుండి 4వ తారీఖు జూన్ వరకు కూడా ఏ పరిష్కార మార్గాలు తెలుసుకుందాం, ఏం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా 29వ తారీఖుని పౌర్ణమి వచ్చిందండి, జ్యేష్ఠ మాసంలో చివరి పౌర్ణమి అనమాట. చివరి పౌర్ణమి అంటే జ్యేష్ఠ మాసంలో బహుళ పౌర్ణమి అంటాం మనం. చాలా పవర్ఫుల్. ఈ పౌర్ణమి రోజు మంచి మంచి పనులు చేయడం, శివాభిషేకాలు చేసుకోవడం, దానం చేయడము, వస్త్రదానము చేసుకోవడము, అలాగే అన్నదానము, మంచినీళ్ళ దానము, ఇట్లా దానాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చండీ హోమాలు కూడా చేస్తుంటారు. ఆ చండీ హోమాలలో కూడా మీరు పాల్గొని మీరు మీ పేర్లు ఇచ్చి మీరు చేసుకోవచ్చు. అంటే దగ్గర ఉన్న మీ టెంపుల్స్లో చేసుకోండి. పాల్గొని అంటే నేనేం చేయట్లేదండి, జనరల్గా మీ టెంపుల్స్లో వాటిల్లో వెళ్ళి దగ్గరుండి చండీ హోమాలు చేయించుకోవడం చాలా పవర్ఫుల్. అంతేకాకుండా మార్చి 3 అనుకుంటండి, అదే సారీ మార్చి కాదు, జూలై 3ని సంకటహర చతుర్థి కూడా వస్తుంది. అదొకటి చాలా పవర్ఫుల్ అండి. చాలామంది వినాయకుడిని గరికతోటి పూలదండలతోటి ఆయనకి ఇష్టమైన స్వీట్ పదార్థాలు సమర్పించడం, అది ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వల్ల కూడా మీ కుటుంబాల సమస్యలు, దోషాలు, కోర్టు కేసులు, మా భార్య భర్తల విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ తొలగిపోయి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.